బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిదిరి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీలత శంకర్ గారు. మ్యామ్ నమస్తే. నమస్తే దిలీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మేడం, రీసెంట్లీ వన్ ఇన్సిడెంట్ ఇస్ హ్యాపెన్ దట్ హనీమూన్ కపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ హత్యకి కావింపబడ్డారో, హత్య చేసిన వ్యక్తి ఎవరున్నారో, అసలు వీటి గురించి ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఘటన గల కారణాలు ఏంటి అనే విచారణ కూడా జరుగుతుంది. అసలు ఒకప్పుడు మగవాళ్ళు చేస్తారని భయపడేవారు, కానీ కాలక్రమేణా ట్రెండ్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయ్యింది. రివర్స్ అయిపోయింది. లేడీస్ అటాక్ చేస్తున్నారు. అసలు ఈ ఘటనకి కారణం ఏంటి, కారకులు ఎవరు, వై దిస్ ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెండ్ అంటే ఏం చెప్తారు? దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే దిలీప్, ఈ అమ్మాయికి ఇంకో లవ్ అఫేర్ ఉండే, ఫ్యామిలీ ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుందంట. రాజా రఘువంశీ. ఈ అమ్మాయి పేరు సోనం. పేరెంట్స్ ఫోర్స్ చేసిన వల్ల ఈమె పెళ్లి చేసుకుంది. అండ్ మేఘాలయకి వెళ్ళి వాళ్ళ 3 అసిస్టెంట్స్తోని ఈ అబ్బాయిని చంపేశారు. వెంటనే చాలా భయంకరంగా ఉంది. నా అభిప్రాయంలో దిలీప్, ఒకవేళ లవ్ అఫేర్లో పడితే మీకు ధైర్యం ఉండాలి, ఫ్యామిలీకి చెప్పాలి ఇది నాకు ఇష్టం లేదు, ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని. పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒప్పుకోవాలి. సెకండ్ ఎందుకు వద్దు అంటున్నారంటే వాళ్ళకు కూడా కొంచెం వివేకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది మన పిల్లలకన్నా. ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది ఈ అబ్బాయితో పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటే. వాళ్ళకు కూడా ఒక స్టేటస్ అని ఉంటుంది. స్టేటస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఒకవేళ నాకు చాలా ఇష్టమైతే, ఈ అబ్బాయి గురించి చాలా ఇష్టమైతే, ఫస్ట్ కన్విన్స్ చేయాలి ఫ్యామిలీని. కొట్లాడండి, అరవండి, కానీ ఇంట్లో లోపల అరిసి కొట్లాడికి కన్విన్స్ చేయండి. సెకండ్ నా అభిప్రాయంలో అగైన్ మన చిన్నపిల్లలు, నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్, ఆల్ ఓవర్, అబ్బాయి చెప్తున్నారు, హే యూ లుకింగ్ వెరీ నైస్, యూ బ్యూటిఫుల్, యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, వెంటనే హూ అని లవ్లో పడిపోతున్నారు. వెరీ స్ట్రాంగ్లీ ఐ విల్ అడ్వైస్, ఫ్రెండ్స్ ఉండండి. మీరు ఒక అబ్బాయితోనన్నా 10 అబ్బాయిలతోనన్నా ఫ్రెండ్స్గా ఉండండి. ఒకవేళ నాకు దిలీప్ మీద ఇష్టమైంది, సో ఆ అబ్బాయితోని కలిసి ఒక అట్లీస్ట్ 1 year కలిసి ఫ్రెండ్స్ లాగా కలిసి మూవీస్కి వెళ్ళండి, ఎక్కడైనా బయట వెళ్ళండి. దే షుడ్ గెట్ టు నో ఈచ్ అదర్ దాన్ జస్ట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ గెటింగ్ మ్యారీడ్. కలిసి ఒక ఫ్యామిలీని తెలవాలి, బోత్ ద ఫ్యామిలీస్. నా అభిప్రాయంలో అగైన్ అబ్బాయిని అమ్మాయిని కలిసి రిలేషన్ బిల్డ్ చేసుకొని ఫ్యామిలీతోని కలిసి, ఫ్యామిలీ ఎలాగుంది అని కలిసి. బికాజ్ ఇన్ ఇండియాలో మన ఉట్టి అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోరు, ఇట్స్ ఫ్యామిలీస్ ఆల్సో గెటింగ్ మ్యారీడ్. సో ఆ సిచ్యువేషన్లో అండ్ మీరు కూడా అబ్బాయిని ఇంటికి తీసుకురండి, ఫ్యామిలీని కలవండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద బాయ్ అండ్ ద గర్ల్ టు నో ఈచ్ అదర్స్ ఫ్యామిలీస్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అప్పుడే తెలుస్తుంది ఈ అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తారు. అఫ్కోర్స్ పెళ్ళి అయిన తర్వాత కంప్లీట్లీ 180 చేంజ్ ఉంటుంది, లేదంటే లేదు. కానీ అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ కలిస్తే పేరెంట్స్కి అర్థమవుతుంది ఈ అబ్బాయి మంచి అబ్బాయి, మా కూతురిని బాగా చూసుకుంటారా లేదా అని. సో సొసైటీ కూడా చాలా వరకు ప్రెషర్ అనవచ్చు అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చెప్పొచ్చు. ఎందుకు ప్రెషర్ అంటే పియర్ ప్రెషర్ ఉంటుంది. నా ఫ్రెండ్కి ఇలాంటి అబ్బాయి దొరికాడు, ఇలాంటి మంచి ప్రేమలో పడి మంచి కార్స్, బిగ్ కార్స్, బిగ్ మనీ అండ్ ట్రావెల్ చేస్తున్నారు. సెకండ్ అబ్బాయి కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు గర్ల్ని. అమ్మాయికి రాళ్ళు మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, ఈదర్ బికాస్ ఆఫ్ మనీ ఆర్ బికాస్ ఆఫ్ లవ్. So I think ఈ extreme step of killing somebody is very, very unfortunate. వెరీ అన్ఫార్చునేట్. నా అభిప్రాయంలో దేవుడు జీవితం ఇస్తారు, దేవుడికే హక్కు ఉంది జీవితం తీయడానికి. అదే అసలు ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేది ఎందుకు వస్తున్నాయి అంటారు? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా
అసలు ఎందుకు అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది. వై మ్యారీడ్ పీపుల్ ఆల్సో డూయింగ్ లైక్ దట్ అంటే ఏం చెప్తారు? ఐ వుడ్ ఓన్లీ సీ ఇన్ఫ్లుయెన్స్ చాలా అయిపోతున్నారు, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా అయిపోతుంది. వాళ్ళేమో మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనం ఫాలో అవుతున్నాం. అవును, సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సెకండ్ ఇస్ మన ఇండియాలో మీరు చెప్పినట్టు వెస్ట్ తీసుకుంటే చాలా వరకు మన సంప్రదాయం గురించి నేర్చుకుంటున్నారు. అండ్ మన వేదాలు శ్లోకమ్స్ అన్ని వాళ్ళు నేర్చుకుని రోజు చెప్తున్నారు. మనకేమో ఫ్యాషన్, అయ్యో ఎవరు చెప్తారు, ఓ దట్ ఇస్ యూనో పిల్లలకి అనిపిస్తే కూడా, ఓ మమ్మీ ఐ డోంట్ వాంట్ టు లెర్న్, దట్ సో అవుట్డేటెడ్ అంటారు. చాలా సంప్రదాయం నాకు అస్సలు పట్టించుకొని ట్రెడిషన్స్ చూస్తున్నారు, వెరీ వెరీ అవుట్డేటెడ్ అంటారు. మన సంప్రదాయం ఇస్ సో బ్యూటిఫుల్. ఇట్స్ యూనో ప్రతి దానికి ఒట్టి కల్చర్ గురించి లేదు, ఒట్టి ఫెస్టివల్స్ గురించి లేదు, ప్రతి దానికి మన సంప్రదాయం చాలా చాలా వరకు అడ్వాన్స్ అనవచ్చు. నాట్ జస్ట్ గుడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ అడ్వాన్స్, వెరీ సైంటిఫిక్. ఏమైనా ఒక మొగ్గు వేయాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎందుకు మొగ్గు వేస్తారు? ఎప్పుడని ఫ్లాట్స్లో ఉంటున్నాం, కానీ పాతకాలంలో పెద్ద పెద్ద ఇల్లు అని ఒక ఇల్లు ఉంటుండే. ఎందుకు మొగ్గు వేస్తున్నారు? మొగ్గు వేస్తే బిఫోర్ మొగ్గు ఏం చేస్తాము, కౌడంగ్లో అది చల్లేసి మొగ్గు వేస్తారు. మొగ్గు ఎందుకు వేస్తున్నాము? ఆ కాలంలో ఇప్పుడు చాక్ పీస్ ఉంటుంది, ఆ కాలంలో రైస్ ఫ్లవర్తో వస్తుండే. ఎందుకు? ఇంటికి రాదు, అది అక్కడ దాకానే తినేసి అక్కడ దాకానే ఉంటుంది, లోపల రాదు ఇంటికి. సో ఇట్ ఈస్ వెరీ సైంటిఫిక్. ఎవ్రీ ట్రెడిషన్ అన్నా, ఎవ్రీ ఫెస్టివల్ అన్నా, ఎవ్రీ కస్టమ్ అన్నా ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్. అది మనం పట్టించుకోలేము. కానీ యూనో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా అయిపోతుంది. వెస్ట్లో ఏమి ఒక 13-14 year old అట్లీస్ట్ 1-2 months బ్యాక్ చదివాను దిలీప్, అండ్ దట్ ఈస్ కామన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. 13-14 year olds బికమింగ్ మదర్స్. 13-14 yearsకి ఆ అమ్మాయికి ఏం తెలుసు? ఆ అమ్మాయే చిన్న అమ్మాయి, దానికి ఒక కూతురు అన్న, అబ్బాయి అన్న, బాబు అన్న. సో అలాంటివి ఉన్నప్పుడు ఇట్స్ బికమింగ్ టెరబుల్. ఎందుకు ఒక ఫిజికల్ రిలేషన్ తీసుకుంటే కూడా ఒక మ్యారేజ్ తర్వాతనే ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెడుతున్నారు మన పెద్దోళ్ళు? ఎందుకంటే మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఇది మంచిదా లేదా అని. సో ఇప్పుడు 13-14 year olds గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ రిలేషన్స్, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? సో ఇట్ ఈస్ గెటింగ్ సంప్రదాయం, మనం యూనో వీఆర్ లూజింగ్ అవర్ సంప్రదాయం అండ్ ట్రెడిషన్స్, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం. అండ్ సెకండ్ ఇస్ ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ కిల్లింగ్ సంబడి ఈజ్ రియలీ రియలీ ఐ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ బెటర్ వర్డ్స్. ఏం హక్కు ఉందండి వీళ్ళకి ఇంకో జీవితం తీయనికి? ఇప్పుడు ఒక సామెత ఉంది మన తెలుగులో, మనం దేన్ని సృష్టించలేదు, నెవర్ క్రియేటెడ్ ఎనీథింగ్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్ట్రాయ్ ఎనీథింగ్. అబ్సల్యూట్లీ. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు మనిషి? ఇప్పుడు ఒక చీమ ఉంది మేడం, వన్ స్మాల్ యాంట్, దానికి ఎంత బతికే హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది, దానికి కూడా అంతే హక్కు ఉంది. అంతే. బట్ వై వీఆర్ కిల్లింగ్ దెమ్, వై వీఆర్ టీజింగ్ దెమ్, వై వీఆర్ డిస్ట్రాయింగ్ దెమ్? అదే దిలీప్, నేను ఎప్పుడు అంటాను, ఒక కాక్రోచ్ అన్న, ఒక మస్కిటో మనం కిల్ చేస్తే మనకు అయ్యో బాధ అనిపిస్తుంది. నేను కిచెన్లో ఎప్పుడన్నా కాక్రోచ్ చూస్తే, కాక్రోచ్ అన్ని చెడిపోతుందని మనం కిల్ చేస్తాము, అదే మనకు బాధ అనిపిస్తుంది. మనిషిని ఎలా మళ్ళీ హస్బెండ్ అంట, మళ్ళీ అర్ధేచ్ఛ మోక్షేచ్ఛ కామేచ్ఛ నాతిచరామే అని పెళ్లిలో చదివిస్తారు ఈ మంత్రాలు. 7 అడుగులు నడిచి ఇన్ని చేసి కూడా అసలు మరీ చెప్పాలంటే సభ్య సమాజం తలదించుకునేలాగా ఈ ఘటన జరగడం యావత్ భారతదేశాన్ని కట్టి కుదిపేసింది. ఇది అసలు ఇలాంటివి తగ్గాలంటే మేడం కఠినమైన ఒక చర్యలు, చట్టాలు కూడా తేవాలి ప్రభుత్వాలు. ఒకటేమో చట్టాలు, సెకండ్ ఇస్ మన ఫ్యామిలీస్ కూడా చాలా వరకు చిన్నప్పటి నుంచి, చిన్న బేబీస్ నుంచి సంప్రదాయం నేర్పియాలా, శ్లోకమ్స్ నేర్పియాలా. ఇప్పుడు ఒక గాయత్రి మంత్రం చెప్పండి, ఒక 2 lines అయ్యేది గాయత్రి మంత్రం, అది చిన్నప్పటి వయసు నుంచి నేర్పిస్తే వాళ్ళకి యూనో మనశ్శాంతి ఉంటుంది ఫస్ట్. సెకండ్ ఇస్ వాళ్ళకి తెలుస్తుంది ఇది చెడ్డది, ఇది మంచిది అని. సో దే విల్ నాట్ గో ఇన్ టు ద రాంగ్ పాత్. ఆ రాంగ్ పాత్కి వెళ్ళరు, ఎందుకంటే ఆ దృష్టి ఉంటుంది, అరే ఇది నా వల్ల నావద్దు, ఈ ఎవరైనా చంపాలంటే నా వల్ల అవ్వదు. సో ఆ పాత్రనే వెళ్ళరు. నాకు చాలా ఇష్టం, ఆ అబ్బాయిని చాలా ఇష్టం, అశోక్ అబ్బాయి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నాకు చాలా ఇష్టం. మీరు కొట్లాడండి, అరువండి, మీ ఫ్యామిలీతో కన్విన్స్ చేయండి,
కానీ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకొని ఫ్యామిలీకి కన్విన్స్ చేయలేకపోయి ఆ యొక్క అబ్బాయిని చంపడానికి నీకు ఏం హక్కు లేదు. అసలు ఇవన్నీ తగ్గాలంటే ప్రభుత్వమే చట్టాలు తెస్తాయి, కానీ ఇవి చట్టం కన్నా దిలీప్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ద ఫ్యామిలీస్కి వాళ్ళకి వాల్యూస్ మారల్స్ చిన్నప్పటి నుంచి నేర్పియాల. ఏమో నేను యూనో ప్రెగ్నెంట్ అయ్యాను, డెలివర్ చేశాను అబ్బాయిని వాళ్ళని ఏదో 10th క్లాస్ దాకా చదివించాను, డిగ్రీ దాకా చదివించాను. ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం లేదు, వాల్యూస్ అండ్ మారల్స్ నేర్పియాల ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి, ప్రతి చిన్నపిల్లలకి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ తల్లిదండ్రికి తెలియదంటే ప్లీజ్ నేర్చుకోండి, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కూడా అగ్రీ చేస్తారు. మన పిల్లలు కన్నాక ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాల్యూస్. వాళ్ళు అదే నేర్పించకపోతే మీరు తల్లిదండ్రి ఎలాగైతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా, మరో టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాం.